వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2025 కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 19, 2025. ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. రాజీవ్ కుమార్, బి. జ్ఞానేష్ కుమార్, సి. సుశీల్ చంద్ర, డి. ఓం ప్రకాష్ రావత్. ఆన్సర్ బి. జ్ఞానేష్ కుమార్. సెకండ్ క్వశ్చన్. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఏ దేశంలో జరిగిన 8వ హిందూ మహాసముద్ర సమావేశంలో పాల్గొన్నారు? ఏ. సౌదీ అరేబియా, బి. కువైట్, సి. ఒమన్, డి. ఇరాన్. ఆన్సర్. ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. ఇటీవల ప్రారంభించబడిన నక్ష కార్యక్రమం ఒక సంవత్సరం పైలట్ కార్యక్రమం. దీని సర్వే కోసం ఏ. గ్రామీణ భూమి, బి. వ్యవసాయ భూమి, సి. పట్టణ భూమి, డి. ప్రభుత్వ భూమి. ఆన్సర్ సి. పట్టణ భూమి. ఇటీవల ప్రారంభించబడిన రాకెట్ మోటార్ల కోసం ఫోర్త్ వన్. ప్రపంచంలో అతిపెద్ద 10 టన్నుల ప్రొపెల్లెంట్ మిక్సర్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఏ. అమెరికా, బి. చైనా, సి. భారతదేశం, డి. ఫ్రాన్స్. ఆన్సర్ సి. భారతదేశం. ఫిఫ్త్ క్వశ్చన్. జూలై 2025లో తదుపరి బ్రిక్స్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఏ. ఇండియా, బి. బ్రెజిల్, సి. అర్జెంటీనా, డి. దక్షిణాఫ్రికా. ఆన్సర్ బి. బ్రెజిల్. సిక్స్త్ వన్. ఇటీవల ఏ అధ్యయనం ప్రకారం పంజాబ్ మరియు హర్యానాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఢిల్లీ ఎన్సిఆర్లో PM25కి మాత్రమే దోహదం చేస్తుంది? ఏ. జవాబు 10%, బి. 14%, డి. 20%, సి. 20%, డి. 20%. ఆన్సర్ బి. 14%. ఇటీవల అధ్యయనం ప్రకారం పంజాబ్ మరియు హర్యానాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఢిల్లీ ఎన్సిఆర్ యొక్క PM2.5కి డాష్ మాత్రమే దోహదం చేస్తుంది? ఏ. 10%, బి. 14%, సి. 20%, డి. 20%. ఆన్సర్ బి. 14%. సెవెంత్ క్వశ్చన్. లాజిస్టిక్స్ పనితీరు సూచిక ప్రకారం అంతర్జాతీయ రవాణా విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్లో భారతదేశం ప్రస్తుతం ఏ స్థానంలో ఉంది? ఏ. 12వ, బి. 22వ, సి. 32వ, డి. 38వ. ఆన్సర్ డి. 38వ. 8వ క్వశ్చన్. 2024వ సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాడిగా క్రింది వారిలో ఎవరు ఉంటారు? ఏ. విరాట్ కోహ్లీ, బి. క్రిస్టియానో రొనాల్డో, సి. ఏబి డివిలియర్స్, డి. లియోనెల్ మెస్సీ. ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో. 9th క్వశ్చన్. వ్యవసాయ ఉత్పత్తులను సంరక్షించడానికి ఇటీవల ఏ ఐఐటి స్తంద సోలార్ డీహైడ్రేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది? ఏ. ఐఐటి ఢిల్లీ, బి. ఐఐటి ముంబై, సి. ఐఐటి కాన్పూర్, డి. ఐఐటి గౌహతి. ఆన్సర్ సి. ఐఐటి కాన్పూర్. 10th క్వశ్చన్. ఉక్రెయిన్ యుద్ధంపై అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఏ. డొనాల్డ్ ట్రంప్, బి. వ్లాదిమిర్ పుతిన్, సి. ఇమ్మాన్యుయల్ మాక్రాన్, డి. జస్టిన్ ట్రూడో. ఆన్సర్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్. 11th వన్. ఇటీవల ఫార్వర్డ్ ఫాస్టర్ సస్టైనబిలిటీ అవార్డు 2025తో ఎవరు సత్కరించబడ్డారు? ఏ. డిఆర్డిఓ, బి. ఇస్రో, సి. ఎన్టీపీసీ లిమిటెడ్, డి. ఓఎన్జీసీ లిమిటెడ్. ఆన్సర్ సి. ఓఎన్జీసీ లిమిటెడ్. 12th క్వశ్చన్. ఇటీవల భారతదేశం డాష్ దేశాలతో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఈఎఫ్టిఏ డెస్క్ను ఏర్పాటు చేసింది? ఏ. ఆఫ్రికన్, బి. యూరోపియన్, సి. అమెరికన్, డి. ఆసియన్. ఆన్సర్ సి. బి. యూరోపియన్. 13th క్వశ్చన్. ఇటీవల ఏ స్తంద సైన్స్లో ఎక్కువ మంది మహిళలు ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోండి అనే
ప్రపంచాన్ని ప్రారంభించింది? ఏ యుఎన్ఓ, బి యునెస్కో, సి ఐఎంఎఫ్, డి ప్రపంచ బ్యాంకు. ఆన్సర్ బి యునెస్కో. 14th క్వశ్చన్. ఫిబ్రవరి 2025లో నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ కువైట్ నగరం, కువైట్. బి ఢిల్లీ భారతదేశం, సి మ్యూనిచ్ జర్మనీ, డి రియో డి జెనీరో బ్రెజిల్. ఆన్సర్ డి సి మ్యూనిచ్ జర్మనీ. 15th క్వశ్చన్. భూమిపై అత్యంత తెలివైన ఏఐ అయిన గ్రోక్ 3ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఏ మార్క్ జూకర్బర్గ్, బి ఎలన్ మాస్క్, సి సుందర్ పిచై. వీటిలో ఏవీ లేవు. ఆన్సర్ ఎలన్ మాస్క్. 16th క్వశ్చన్. పాలిక భారత్ రాజ్యాంగ సభకు మొదటి అధ్యక్షుడు ఎవరు? ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సి జవహర్లాల్ నెహ్రూ, డి సర్దార్ పటేల్. ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి? ఏ సహారా ఎడారి, బి గోబీ ఎడారి, సి మొజాంబిక్ ఎడారి, డి థార్ ఎడారి. ఆన్సర్ ఏ సహారా ఎడారి. 18th క్వశ్చన్. భారతదేశం మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? ఏ ప్రతిభా పాటిల్, బి సరోజినీ నాయుడు, సి ఇందిరాగాంధీ, డి విజయలక్ష్మి పండిట్. ఆన్సర్ ఏ ప్రతిభా పాటిల్. మొట్టమొదటి పాలిక ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఏ కిలిమంజారో పర్వతం, బి మౌంట్ మెకిన్లీ, సి కాంచనజంగా పర్వతం, డి ఎవరెస్ట్ పర్వతం. ఆన్సర్ డి ఎవరెస్ట్ పర్వతం. 20th క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఎన్నికల కమిషన్ గురించి నిబంధన ఉంది? ఏ ఆర్టికల్ 120, బి ఆర్టికల్ 124, సి ఆర్టికల్ 224, డి ఆర్టికల్ 324, డి ఆర్టికల్ 324. ఆన్సర్ ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఏ దేశంలో జరిగిన 8వ హిందూ మహాసముద్ర సమావేశంలో పాల్గొన్నారు? ఆన్సర్ సి ఒమన్ దేశంలో పాల్గొన్నారు. కరెంట్ అఫైర్స్ 19th. ఫస్ట్ క్వశ్చన్. చెల్లింపు పరిష్కారాల ప్రదాత ఎస్ బజ్ ఆన్లైన్ చెల్లింపు అగ్రిగేటర్ పిఏగా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తుది అనుమతి పొందింది. పెట్టుబడిదారులు నిష్క్రియాత్మక మ్యూచువల్ ఫండ్ పోలియోలను ట్రాక్ చేయడంలో సహాయపడడానికి కేవైసీ సమ్మతిని నిర్ధారించడం మరియు మోసపూరిత ప్రమాదాలను తగ్గించడం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మిత్రను ప్రారంభించింది. పెట్టుబడి విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కర్ణాటక ప్రభుత్వం కొత్త సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ 30+ రాష్ట్ర విభాగాల నుండి 150 పైగా సేవలను ఏకీకృతం చేస్తుంది, ఆమోదాలను సులభతరం చేస్తుంది మరియు పారదర్శకతను పెంచుతుంది. కర్ణాటక ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారుస్తుంది. కర్ణాటకలోని హలక్కి ఒక్కలిగా కమ్యూనిటీకి చెందిన ప్రఖ్యాత జానపద గాయని, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుక్రి బొమ్మగౌడ 88 సంవత్సరాల వయసులో మరణించారు. విఏడిఆర్ వెంచర్ క్లాస్ అక్విజిషన్ ఆఫ్ డెడికేటెడ్ అండ్ రెడ్ షేర్ ఒప్పందంలో భాగంగా పండోరా మిషన్ను ప్రారంభించడానికి నాసా స్పేస్ ఎక్స్ను ఎంచుకుంది. వాతావరణ పరిశీలనలను విశ్లేషించడం ద్వారా 20కి పైగా ఎక్స్ ప్లానెట్లను మరియు వాటి హోస్ట్ స్టార్లను అధ్యయనం చేయడం ఈ మిషన్ లక్ష్యం. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆర్సీపీఎల్ సోమవారం క్రికెట్ ఐకాన్ ముత్తయ్య మురళీధరన్తో కలిసి రూపొందించిన స్పిన్నర్ అనే కొత్త స్పోర్ట్స్ డ్రింక్ను ప్రారంభించింది. దీని ధర భారతదేశంలో ₹10. స్పిన్నర్ రాబోయే 3 సంవత్సరాల్లో $1 మిలియన్ విలువ వరకు విలువైన స్పోర్ట్స్ పానీయాల కేటగిరీని సృష్టించడంలో ఉద్యమానికి నాయకత్వం వహించింది.
సెవెంత్ వన్, ఎస్డిఏటి స్టేడియంలో స్వీడన్కు చెందిన ఎలియాస్ మిమర్ వరుస సెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ఫ్రెంచ్కు చెందిన కైరియన్ జోక్వెట్ ఆదివారం చెన్నై ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ సింగిల్స్ ఛాంపియన్గా నిలిచాడు. బలహీన వర్గాల కోసం వాతావరణ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO సోమాలియాలో ఉగ్బాద్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులు సమకూరుస్తుంది. 9th వన్, చరణ్ జోత్ సింగ్ నందా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI 73వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రసన్న కుమార్ డి 25-26 కాలానికి వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. 10th క్వశ్చన్, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ MOHUA పాక చేతి పనులు క్లిక్లు మూడ్స్ మ్యూజిక్ ఉత్సవాన్ని ప్రారంభించింది. ఈ ఉత్సవం ఫిబ్రవరి 8 నుండి 23, 2025 వరకు రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యానంలో జరిగింది. 11వ క్వశ్చన్, ఆసియా పసిఫిక్ నీలి వృద్ధిని పెంచడం అనే థీమ్ 14వ ఆసియా మత్స్య మరియు ఆక్వాకల్చర్ ఫోరం 14AFAF న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ఆసియా మత్స్య మరియు ఆక్వాకల్చర్ ఫోరం AFAF అనేది మలేషియాలోని కౌలాలంపూర్లో ప్రధాన కార్యాలయం కలిగిన ఆసియా మత్స్య సంఘం యొక్క 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమం. 12th వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ రాష్ట్రాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను విస్తరించడం అనే పేరుతో ఒక విధాన నివేదికను విడుదల చేసింది. ఇది రాష్ట్రాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు SUSPUలు ప్రత్యేకంగా దృష్టి సారించిన ఉన్నత విద్యారంగంలో మొట్టమొదటి విధాన పత్రం. 13th వన్, భారతదేశం USA న్యూయార్క్లో జరిగిన సామాజిక అభివృద్ధి మిషన్ CSOCD 63వ సెషన్లో పాల్గొంది. భారత ప్రతినిధి బృందానికి స్త్రీ మరియు శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ నాయకత్వం వహించారు. 14th వన్, అంతరిక్ష కార్యకలాపాల కోసం రూపొందించిన సెమీ కండక్టర్ అయిన IRIS స్పేస్ అప్లికేషన్స్ కోసం స్వదేశీ ISC-V మైక్రో ప్రాసెసర్ చిప్ను అభివృద్ధి చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO IIT మద్రాసుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. శక్తి మైక్రో ప్రాసెసర్ ప్రాజెక్ట్ నుండి ఉద్భవించిన ఈ చిప్ ఓపెన్ సోర్స్ RISC-V ఆర్కిటెక్చర్పై ఆధారపడి ఉంటుంది. అత్యవసర సమయంలో చర్యలు. మొదటి విప్లవం. జయప్రకాష్ నారాయణ్ 1974 జయప్రకాష్ నారాయణ్ రచించిన అవినీతి మరియు నియంతృత్వానికి వ్యతిరేకంగా సామూహిక అవగాహన ఉద్యమం. పేదరికాన్ని నిర్మూలించని ఇందిరాగాంధీ 1971 పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రజా నినాదం. విద్యార్థి సంఘ ఉద్యమం 1974 గుజరాత్ మరియు బీహార్లో అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపారు. బీహార్ ఉద్యమం. జయప్రకాష్ నారాయణ్ 1974లో బీహార్లో అవినీతి మరియు నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. రైల్వే సమ్మె. జార్జ్ ఫెర్నాండెజ్ 1974 రైలు ట్రాఫిక్ను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ భారత రైల్వే ఉద్యోగులు సమ్మె చేశారు. ఇందిరను తొలగించు. అత్యవసర పరిస్థితితో ముడిపడి ఉన్న ఇందిరాగాంధీ నాయకత్వం వ్యతిరేకంగా నిరసన నినాదం. సిండికేట్ గ్రూప్. కాంగ్రెస్ 1969 1979 పార్టీలో పాత గార్డు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్లోని ఒక వర్గం. ఇండియా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్, శుంగ రాజవంశ స్థాపకుడు ఎవరు? పుష్యమిత్రుడు. రబ్బరు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? థాయిలాండ్. భారతదేశంలో కుంకుమ పువ్వును ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ఏది? జమ్మూ కాశ్మీర్. భారత జాతీయ గీతం పాడడానికి షెడ్యూల్ చేయబడిన సమయం 52 సెకన్లు. రాజా భోజుడు నిర్మించిన భారీ సరస్సు ఎక్కడ ఉంది? భోపాల్. మహమ్మద్ ఘోరీ పాలకుడు ఎక్కడ ఉన్నాడు? గజ్నీ. బెంగాల్ పురాతన పేరు ఏమిటి? గౌడ్. జిప్సం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. పైత్య రసం స్రవిస్తుంది. కాలేయం.
ఇది అథ్లెట్కు త్వరగా శక్తిని పొందడానికి ఇవ్వబడుతుంది. కార్బోహైడ్రేట్ భారతదేశం అధికంగా దీనిని ఎగుమతి చేస్తుంది. టీ భారతదేశం యొక్క యాంటీ ట్యాంక్ క్షిపణి పాము డియోగో గార్సియా ఏ సముద్రంలో ఉన్న ద్వీపం? హిందూ మహాసముద్రం. కావేరీ జల వివాదం ఏ రాష్ట్రాలకు సంబంధించినది? తమిళనాడు మరియు కర్ణాటక. ఏ దేశంలో అత్యంత పురాతనమైన జాతీయ జెండా ఉంది? ఈజిప్ట్. గాల్వనైజింగ్ కోసం ఇనుముపై ఏ లోహ పొరను పోస్తారు? జింక్. సార్క్ సమావేశం ఏ ఉద్దేశంతో ప్రారంభించబడింది? ప్రాంతీయ సహకారం. మీరు ఎన్హెచ్సిఆర్ ఏ సంస్థకు సంబంధించినది? శరణార్థుల నుండి. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క మొదటి భారతీయ న్యాయమూర్తి ఎవరు? నాగేంద్ర సింగ్. కుతుబ్ మినార్ను ఎవరు పూర్తి చేశారు? ఇల్తుమిష్. బిల్గ్రామ్ కన్నౌజ్ యుద్ధంలో షేర్ షా సూరి చేతిలో హుమయూన్ ఓడిపోయాడు. షేర్ షా పాలన ప్రారంభమైంది క్రీస్తు శకం 1540. హుమయూన్ ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు క్రీస్తు శకం 1555. హుమయూన్ మెట్ల మీద నుండి పడి మరణించాడు. హేము రెండవ పానిపట్టు యుద్ధంలో ఓడిపోయాడు మరియు మొఘల్ ప్రధానమంత్రి బైరమ్ ఖాన్ చేతిలో ఓడిపోయాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 1556. అక్బర్ హిందువులపై జిజియా పన్నును రద్దు చేశాడు క్రీస్తు శకం 1564. భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన సవరణలు. మొదటి సవరణ. ఈ సవరణ 9వ షెడ్యూల్లో చేర్చింది. రెండవ సవరణ 1952 పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని నిర్ణయించింది. 7వ సవరణ 1956. ఈ సవరణ రాష్ట్రాలను ABCD వర్గాలుగా విభజించడాన్ని రద్దు చేసి వాటిని 14 రాష్ట్రాలుగా 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. 10వ సవరణ 1961 దాద్రా మరియు నగర్ హవేలీని భారత్ యూనియన్లో చేర్చారు మరియు కేంద్రపాలిత ప్రాంతం హోదా ఇచ్చారు. 12వ సవరణ 1962 గోవా, డామన్ మరియు డయ్యూ భారత యూనియన్లో విలీనం చేయబడ్డాయి. 13వ సవరణ 1962 నాగాలాండ్ పరిపాలన కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు చేస్తూ రాజ్యాంగంలో కొత్త ఆర్టికల్ 371A చేర్చారు. డిసెంబర్ 1, 1963 నాగాలాండ్కు రాష్ట్ర హోదా లభించింది. 14వ సవరణ 1963 పాండిచ్చేరిని మొదటి షెడ్యూల్లో కేంద్రపాలిత ప్రాంతంగా చేర్చారు మరియు కేంద్రపాలిత ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్, గోవా, డామన్, డయ్యూ, పాండిచ్చేరి మరియు మణిపూర్ శాసనసభ ఏర్పాటుకు నిబంధన చేశారు. 21వ సవరణ 1967 సింధీ భాషను 8వ షెడ్యూల్లో చేర్చారు. 22వ సవరణ 1968 మేఘాలయ స్వతంత్ర రాష్ట్రంగా స్థాపించడానికి మరియు దానికోసం శాసన మరియు మంత్రి మండలి ఏర్పాటు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చింది. 24వ సవరణ 1971 ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంటుకు ఇవ్వబడింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.